అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్, క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యూఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఇందాక ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మనము స్వదేశాల్లోనే ఇక వీసా ఇంటర్వ్యూలు ఉంటాయి అని చెప్పేసి, అంటే అక్కడ కాకుండా రెన్యువల్ కోసము మళ్ళీ ఎక్కడైతే మనం వీసా తీసుకున్నామో అక్కడికే వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఇదంతా కూడా చేయాలని చెప్పేసి కొత్తగా ఇది ఒక రూల్ అయితే వస్తుంది. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్తే దీంట్లో ఏమైనా మినహాయింపులు ఉంటాయా ఏంటి? అక్కడికి వెళ్ళి మళ్ళీ చేసుకుని రావడం అంటే అది పెద్ద ప్రాసెస్ కదా సార్, ఖర్చుతో కూడుకుంది కూడా. ఒకసారి వివరాల్లోకి వెళ్ళి. అమెరికా వేసిన ఎత్తుగడల్లో ఇది ఒక భాగం. వీలైనంతగా బాధ పెట్టాలి భారతీయులనే కాకుండా వలసతో వచ్చిన వాళ్ళందరినీ, అందరి మీద తీసుకున్నారు ఈ యాక్షన్. మన భారతీయులు ఒకరే కాదు. రెండోది ఏమిటంటే వీలైనంత ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మీరు వీసా మొట్టమొదట దాఖలు చేసుకున్నారో, అప్లై చేసుకున్నారో అక్కడికే వెళ్ళండి. అక్కడి నుంచే మళ్ళీ అప్లై చేయండి. అక్కడి నుంచే మీరు తీసుకోండి, వీసా తీసుకోండి. మళ్ళీ ఎక్స్టెన్షన్ వీసా కూడా అక్కడ నుంచి తీసుకోండి. మీకు మీ కంపెనీ మీ ఉద్యోగాన్ని ఎక్స్టెండ్ చేసినప్పటికీ వీసా ఆటోమేటిక్గా రాదు. గతంలో అయితే ఏంటంటే ఆటోమేటిక్గా వీసా వచ్చే అవకాశాలు, అమెరికాలోని దాన్ని దాఖలు చేసుకునే అవకాశాలు, కొంతమంది సింగపూరు, జర్మనీ నుంచి అక్కడి నుంచి కూడా దీన్ని ఏజెంట్ల ద్వారా పంపించుకొని చేయించుకొని తెచ్చుకునేవాళ్ళు. ఎంత టైం లేకుండా తొందరగా వచ్చేది. రెండోది వాళ్ళు ఇక్కడ నుంచి కదలాల్సిన అవసరం లేకుండా అమెరికాలోనే వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. H1B వీసాలు ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకే ఇస్తారు కాబట్టి వెళ్ళేది. ఇప్పుడు ఏ వీసాదారుడైనా, ప్రతి ఒక్క వీసాదారుడు కంపల్సరీగా మీరు వెళ్లాల్సిందే. మీ దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసేయాల్సిందే అని చెప్తున్నారు. రెండోది అంటే 14 ఏళ్ల లోపల పిల్లలు, 79 ఏళ్ల వయసు పైబడ్డ వాళ్ళు ఇంతకుముందు వీసాకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. చిల్డ్రన్ కాబట్టి, ముసలాళ్ళు కాబట్టి, వాళ్ళ వల్ల పెద్ద హాని ఏమి లేదు కాబట్టి, వాడు దేశానికి హాని చేసేది ఏముంటుంది, ఆ వయసులో వాళ్ళు హాని చేసేది ఏముంటుంది కాబట్టి 14 ఏళ్ల లోపల పిల్లలు, 79 ఏళ్ల పైన ఉండేటువంటి వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వృద్ధులు వీసాకు వాళ్ళు అటెండ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు వీసా పేపర్లు పంపిస్తే ఆటోమేటిక్గా వీసా మంజూరు అయిపోతుంది అనేది చెప్పేవాళ్ళు. ఇంకొకటి నిన్న తెలుస్తున్న విషయం ఏంటంటే, గతంలో వీసా 10 ఏళ్లకు ఒకసారి వీసా, 10 ఏళ్ళు పనికొచ్చేట్టుగా మనకు వీసా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీసాకి అప్లై చేస్తే 10 years ఇస్తారు. 10 yearsలో మనం ఎప్పుడైనా సరే వెళ్ళి 6 months ఉండి రావచ్చు. మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 6 months కోసం అప్లై చేసుకుని వెళ్ళిపోవచ్చు. 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళడానికి మనకు అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 2 మాసాలకే కుదించారు. నీకు 6 నెలలు టైం ఇవ్వకుండా 2 నెలలు మాత్రమే ఉండు కంటిన్యూస్గా, మళ్ళీ వెనక్కి వెళ్ళు, మళ్ళీ 2 రోజులు 1 రోజులు గ్యాప్ ఇచ్చేసుకుని మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ రా. కంటిన్యూస్గా 6 నెలలు కూడా ఉండడానికి వీల్లేదు అమెరికాలో అని కండిషన్ పెట్టారు. ఇది నిన్న చాలా మంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు విషయం. ఇప్పుడు అట్లా ఇవ్వడం లేదండి, 10 ఏళ్ళు ఇచ్చినా కూడా 6 months ఉండేందుకు అవకాశం ఇవ్వడం కలపడలేదు, 2 నెలలు మాత్రం అవకాశం ఇస్తున్నారని. ఇప్పుడు చాలా మంది అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, తల్లిదండ్రులు సాయంగా వెళ్తున్నారు. అలా వెళ్తున్న వాళ్ళకి 2 months కాగానే మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ పోవాలంటే రానుబోను ఖర్చులు ఎంత? ఇండియన్స్ పరిస్థితి ఏంటంటే సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఒక మనిషి వెళ్ళాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది. 2 మనుషులు వెళ్ళాలంటే 2 lakhs ఖర్చు అవుతుంది. మళ్ళీ 2 లక్షలు పోవడానికి, మళ్ళీ 2 లక్షలు రావడానికి 4 లక్షలు అదనంగా ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది అది? అంటే రాకుండా తగ్గించడానికి మార్గాలు నటివి. ఇండియన్స్ ఎలాగో డబ్బుకు ఆలోచిస్తారు. ఒక 2 months మాత్రం ఇక్కడ ఉండేట్టుగా వస్తారు, లేదా ముందే వచ్చారంటే 2 months కదా. అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు రాకపోతే ఇక్కడ ఉండేటువంటి కేర్ టేకర్స్ని పెట్టుకోవాల్సి వస్తుంది. కేర్ టేకర్ని పెట్టుకుంటే వాళ్ళకి ₹1,00,000 పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు ఇలా పంపించి మళ్ళీ తిరిగి తెచ్చుకునే దానికన్నా కేర్ టేకర్ బెటర్ అనే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే 1,00,000 2 లక్షలతో అయిపోయింది, 4 లక్షల బదులుగా 1,00,000 2 లక్షలతో అయిపోతుందనే ఉద్దేశంతో లోకల్ వాళ్ళకి అవకాశం కల్పిస్తారు, లోకల్ వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి, లోకల్ వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసిన పని. మరి కొన్ని దేశాల్లో కాన్సులేట్స్ ఉండవు కదా సార్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాన్సులేట్లు లేనటువంటి దేశాలకు మాత్రం ఇక్కడ ఎగ్జంప్షన్ ఇచ్చారు. చాలా తక్కువ కాన్సులేట్ లేని దేశాలు, చాలా చిన్న చిన్న దేశాలు ఏవో ఉంటాయి తప్ప పెద్ద దేశాలన్నిటికీ కాన్సులేట్ ఉన్నాయి, ఒకటి మాత్రం లేదు. కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, కొన్ని వీసాలకి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. అవి ఏమిటంటే, ఏ వీసాలకు ఎగ్జంప్షన్ ఇచ్చారంటే A1 వీసా, A2 వీసా, C3 వీసా. అధికారులకు సహాయకులు వీళ్ళు, అంటే ఎవరైనా అధికారులు వెళ్ళినట్టయితే వాళ్ళకి సాయం చేసేట్టు వీళ్ళు వాళ్ళకి ఇస్తారు ఈ వీసాలు. అంటే అఫీషియల్ వీసాస్. ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే ఇంకా అధికారులు కానీ, పెద్ద పెద్ద అధికారులు కానీ ఆ దేశంతో ఏదైనా
అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు, ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళ సహాయకులు కొంతమంది అసిస్టెంట్స్ వెళ్తారు, వాళ్ళకి ఇచ్చేట్లు వీసాలకి ఇది ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాగే G1 నుంచి G4 దాకా, G1, G2, G3, G4 దాకా దౌత్యపరమైన వీసాలు. ఈ దౌత్యపరమైన వీసాలు అంటే ఇవన్నీ కూడా అఫీషియల్ వీసాలు అన్నమాట. అంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వ ప్రతినిధి వెళ్ళి అక్కడున్న ప్రభుత్వంతో ఏదైనా చర్చలు జరపడానికి, ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్ చేసుకోవడానికి, లేక దేశానికి సంబంధించిన ఏదైనా విషయాలు మాట్లాడడానికి అట్లా వెళ్ళేటువంటి దౌత్యపరమైన వీసాలు మాత్రం దీంట్లోంచి మినహాయించారు. ఇక మిగతా ముంబైలో B1, B2 వీసాల్లో ఇప్పుడు అదే వాళ్ళకి పరిస్థితి ఏంటంటే, మన దేశంలో ఇంకొక సమస్య కూడా ఉంది. బాంబేలో వీసాకు కోసం ఇంటర్వ్యూల కోసం అటెండ్ అయ్యే వాళ్ళకి 3 మాసాలు టైం ఇస్తున్నారు, మినిమం టైం పడుతుంది. అలాగే అది చెన్నైకి వెళ్ళేసరికల్లా 9 మాసాల వరకు కూడా సమయం పడుతుంది. ఢిల్లీ వెళ్ళే వరకల్లా 6 మాసాల దాకా టైం పడుతుంది. అంటే 3 మాసాల నుంచి తీసుకుంటే 9 మాసాల దాకా వాళ్ళు ఇండియాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి వాళ్ళ ఉద్యోగం మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ వీళ్ళని తీసుకుంటారా లేదా అనేది నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ డేట్ వరకు పెట్టుకొని అయిపోతుంది, వాళ్ళ యొక్క ఉద్యోగం పలానా డేట్ నాడు అయిపోతుందని నిర్ణయానికి వస్తే ఆ డేట్ తర్వాత వీళ్ళు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా తెలియదు. కొన్ని ఈ లోపలే 9 మాసాలను లెక్కేసుకొని వచ్చినట్టయితే 9 మాసాల పాటు వాళ్ళకు ఏ రకంగా కూడా జీతం ఉండదు, బత్యాలు ఉండవు, ఖర్చులు విపరీతంగా పడతాయి. అంటే అన్ని రకాలుగా బాధ పెట్టవేనట్టు. ఫ్యామిలీ అంతా అక్కడ ఉంచి రావాలి, 7-8 మాసాలు 9 మాసాలు ఫ్యామిలీ లేకుండా ఉండడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరూ వెళ్ళి తొందరగా వచ్చే దగ్గరనే అప్లై చేస్తే అక్కడ కూడా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతదేశంలో అంత స్పీడ్ లేదు. కాబట్టి మన గవర్నమెంట్స్ కూడా ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు అమెరికన్ వీసాల వరకు ఎవరైతే వస్తున్నారో H1B ఈ వీసాలో వచ్చిన వాళ్ళకి వెంటనే లేట్ చేయకుండా తొందరగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. అయితే మన దేశం మీదనే ఆధారపడి లేదు ఇది, ఆ దేశం మీద కూడా ఆధారపడి ఉంది. వాళ్ళు కూడా భారతీయుల్ని తొందరగా కన్సిడర్ చేయడానికి ఒప్పుకోవాలి. అసలు భారతీయుల్ని తొందరగా కన్సిడర్ చేయడానికి ఒప్పుకునే వాళ్ళు అసలు భారతీయులు ఎందుకు పంపిస్తారు వెనక్కి? ఇదో పెద్ద ప్రశ్న. అక్కడే చేయొచ్చు కదా, ఇంత ముందు విధానాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా, ఎందుకు ఈ విధానాన్ని చేస్తున్నారు అంటే చాలా మందికి వీసాలు రాకుండా చేయాలి, చాలా మందిని ఆ దేశం నుంచి పంపించాలి. దీన్ని సాగుగా చూపించి 7-8 మాసాలు ఇక్కడ సెలవు పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉద్యోగం దొరకదు, ఇక్కడ ఉద్యోగం గ్యారంటీ ఉండదు, అక్కడ వీసా వచ్చే లోపల ఇక్కడ ఉద్యోగం పోయే అవకాశాలు ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు వస్తాయి, ఖర్చులు విపరీతంగా మీద పడతాయి. ఇవన్నీ తట్టుకోలేక అమెరికా ఉద్యోగానికి నమస్కారం అని పారిపోయేటానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. కాబట్టి అమెరికాలో ఉండే భారతీయుల్ని, ఇతర దేశాల నుంచి వచ్చి వలస వచ్చిన వాళ్ళని అక్కడి నుంచి వదిలించుకోవడానికి దీన్ని ఒక మత్యంగా మార్గంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీనికే ఈ రకమైన జిమ్మికులన్నీ జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు ఈ నిబంధన కారణంగా మన భారతీయ వ్యాపారులే కానీ, పర్యాటకులే కానీ, అంటే వీసాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కానీ కష్టమైపోతుంది అంటారా? వీసా డెఫినెట్ గా. అంటే ఇప్పుడు భారతీయులు ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు వ్యాపారస్తులకు కాకుండా వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా ఒకసారి వీసా అయిపోయి రెండోసారి మళ్ళీ వీసా ఇచ్చుకోవాలంటే, భారతదేశానికి వచ్చి వీసా తీసుకోవాలంటే వాళ్ళకు కూడా చాలా కష్టం. రావడానికి పోవడానికే ₹1,00,000 ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఉండి మళ్ళీ ఖర్చు పెట్టుకోవచ్చు, అక్కడ ఫ్యామిలీని వదులుకొని రావాలి. ఇంత చేస్తే వీడు పూర్తి చేసుకున్న తర్వాత వ్యాపారం అంటే మళ్ళీ పోయి చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ వ్యాపారం కూడా ఇంత గ్యాప్ వస్తే అక్కడ జరిగేటువంటి సమస్యలు ఎన్ని వస్తాయో చెప్పలేం. ఎందుకంటే అందరూ వ్యాపారం చేయలేరు కదా. ఎవరైతే మెయిన్గా వ్యాపారం వాడే ఇక్కడికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ మొత్తానికి ఒకళ్ళు వీసాలు రావాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ వీసా డేట్ అయిపోయిన తర్వాత అక్కడ ఊళ్ళో ఉండడానికి, అమెరికాలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళందరూ వెనక్కి రావాల్సిందే. రకరకాల సమస్యలు వస్తాయి దీంట్లో. కాబట్టి ఇన్ని సమస్యల మధ్యలో అమెరికాలో నేను ఉంటాం అవసరమా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉదయించినట్టు చేసి వీలైనంత వరకు అమెరికాను వదిలిపెట్టి వలసవాదులందరూ బయటికి వెళ్ళడానికి మార్గాలు ఎంచుకోవడానికి, అంటే పొమ్మనకుండా పొగబెట్టడం అంటారు చూడండి, అలాంటి ఒక మార్గాన్ని అమెరికా అనుసరిస్తుంది. దాంట్లో భాగమే ఇది. థ్యాంక్ యూ.